హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది. చాలా మందికి అయితే పెన్షన్లు తీసుకున్నారు. ఇంకా కొద్దిమంది మాత్రం పెన్షన్లు అన్నది తీసుకోకుండా ఉన్నారనమాట. అదేవిధంగా ఈరోజు ఏ జిల్లాలకు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపు నవంబర్ నెల పెన్షన్ డిసెంబర్లో చివరి వారం నుంచి ఇచ్చారు కదా. ఇప్పుడు కొత్త సంవత్సరం అయితే రావడం జరిగింది. పెంపు ఎప్పటి నుంచి ఉండబోతుంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శీతాకాల సమావేశాలు అయితే స్టార్ట్ కావడం జరిగింది. దీనికి సంబంధించి ఒక లేటెస్ట్ గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అనమాట. ఎవరికి ముందుగా ఇవ్వబోతున్నారు, ఏంటి, కొత్త పెన్షన్లకు సంబంధించి డాక్యుమెంట్లు ఏం సిద్ధం చేసుకోవాలి, ఆ వివరాలని వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అనమాట. అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. అది చూసిన తర్వాత ఏదైతే ఆసరా పెన్షన్లకు సంబంధించి వివరాలు తెలుసుకుందాం. రేషన్ కార్డ్ అనేది ఇటు తెలుగు రాష్ట్రాలు చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా తెలంగాణలో అయితే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ముఖ్యంగా రేషన్ కార్డ్ ఉన్న వారందరికీ బిగ్ అలర్ట్ అయితే వచ్చిందనమాట రేషన్ కార్డు సంబంధించి. సో ఇక సాధారణంగా రేషన్ కార్డు అనేది జాతీయ ఆహార భద్రత చట్టం కింద ప్రభుత్వం అర్హత కలిగిన వారందరికీ అందిస్తారు. దీనివల్లనే ప్రభుత్వ పథకాలు, ఇతరత్ర సంక్షేమ పథకాలు అవన్నీ కూడా అందించడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా ఉచిత రేషన్ తీసుకోవచ్చు. అయితే చాలా మంది రేషన్ కార్డు తీసుకున్నాక ఈకేవైసీ చేయించుకోవడం లేదు కాబట్టి అలా చేయించుకున్న రేషన్ కార్డు వల్ల 2024 ఏదైతే 26కు సంబంధించి రేషన్ కార్డు ప్రయోజనం పొందలేరు అనమాట కొత్త సంవత్సరం నుంచి. కాబట్టి ఎందుకంటే రేషన్ కార్డు సంబంధించి తమ రేషన్ ఏదైతే ఉన్నాయో రేషన్ స్కీమ్ సంబంధించి 7 స్కీమ్ బెనిఫిట్స్ అయితే నిలిచిపోతాయి కాబట్టి మీ ఇంటి నుంచి మొబైల్ ఫోన్ ద్వారా కూడా రేషన్ ఈకేవైసీ పూర్తి చేసుకునే ఛాన్స్ ఉందన్నమాట. దగ్గరలో మొబైల్ లేదా ఇంటర్నెట్ సెంటర్కి సరిపోతుంది. అదేవిధంగా రేషన్ డీలర్ వద్దకు వెళ్ళి మీరు ఈకేవైసీ ఏదైతే ఆధార్ నెంబర్ అదేవిధంగా ఫింగర్ ప్రింట్ పెడితేనే మీకు రేషన్ బియ్యం అయితే వస్తుంది. ఇందుకు వచ్చేసి ఈ పాస్ యంత్రం అయితే ఉంటుందన్నమాట. రేషన్ ఈకేవైసీ ఎలా చేయాలంటే మై కేవైసీ అదేవిధంగా ఆధార్ ఫేస్ ఐడి యాప్ డౌన్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. సో మై కేవైసీ యాప్ ఓపెన్ చేసి లొకేషన్ ఎంటర్ చేయండి, తర్వాత ఆధార్ నెంబరు క్యాప్చా ఓటీపీని ఎంటర్ చేయండి, తర్వాత డేటా స్క్రీన్పై డిస్ప్లే అయ్యి ఫేస్ టు కేవైసీ ఆప్షన్ అయితే ఎంచుకోండి. ఇక ఆ పైన కెమెరా ఆన్ అవుతుందన్నమాట. ఫోటోపై క్లిక్ చేస్తే సమర్పించిన తర్వాత మీ ఈ కేవైసీ కంప్లీట్ అవుతుంది. తర్వాత ఈ కేవైసీ పూర్తి చేసి వెంటనే సింగిల్ ఈ కేవైసీ స్టాటస్ని చెక్ చేయండి, అయిందా కాలేదని. తర్వాత రేషన్ కార్డు ఈ కేవైసీ పైన స్టాటస్ని కనిపిస్తుంది అనమాట. ఒకవేళ కేవైసీ పూర్తి అయితే ఎస్ అని కనిపిస్తుంది, వై అని కనిపిస్తుంది. మీ రేషన్ కార్డు ఈ కేవైసీ పూర్తి చేయకపోతే ఎన్ అనేది కనిపిస్తుంది అనమాట. సో మొత్తానికైతే ఇది ప్రస్తుతం రేషన్ కార్డు ఉన్న వారందరికీ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించే ప్రయత్నం చేశారనమాట. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే మహిళా సంఘాలకు సంబంధించి ఇటీవల కాలంలో పెట్రోల్ బంకులు అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి ఏదైతే ఉన్నాయో పరికరాలతో పాటు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ మెరుగైన జీవితాన్ని కల్పించాలని ఆర్టీసీ బస్సులు అన్నీ అందిస్తున్నారు కదా. పాడి పరిశ్రమలకు సంబంధించి కూడా ఇందులో గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. దాదాపు 70% సబ్సిడీ అయితే ఇస్తారనమాట, 2 లక్షల రూపాయలు బ్యాంకుల లోన్తో. సో ఇది ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే ఎంపిక చేస్తున్నారు. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వారందరూ కూడా ఇందుకు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే అందరికీ కూడా 70% సబ్సిడీ అయితే ఇవ్వబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే పాలు అనేది సరిపోతుంది కానీ 26 లక్షల వరకు కొరత ఉండి ఇతర రాష్ట్రాల నుంచి ఏదైతే తెచ్చుకుంటున్నారు కాబట్టి వాటిని అధిగమించాలని ప్రభుత్వం స్కీమ్ ప్రారంభించింది అనమాట. పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్లు అయితే అందిస్తున్నారు. ఈ నెల కూడా ఇస్తున్నారు. యాస్టీస్ గా జనవరి 16 వారు తీసుకుని చాలా మంది తీసుకోలేదంటున్నారు. కొంతవరకు అయితే అందరూ అయితే మాక్సిమం దాదాపు 99-100% వరకు కొన్ని జిల్లాలు తీసుకున్నారు. కొన్ని జిల్లాల్లో ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో దాదాపుగా ఇవాళ రేపు కూడా పూర్తి తీసుకోవడం జరుగుతుంది. 2016 రూపాయలు, అదే 4010 రూపాయలు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్ల పెంపు ఎప్పుడు ఉండబోతుంది అంటే శీతాకాల బడ్జెట్లోనే సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎందుకంటే పెన్షన్ల పెంపు అనేది చేయబోతున్నారు అంటున్నారు. దాదాపు 4 జిల్లాల్లో కొన్ని మండలాలు సెలెక్ట్ చేస్తే దాదాపు 10% అయితే ఉందన్నమాట. 4 లక్షలు వచ్చేసి 43 లక్షలు వచ్చేసి 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షల వరకు కూడా ఛాన్స్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఆ నరులు ఫస్ట్ వేయబోతున్నారు. ఇందులో వచ్చేసి ఆసరా పెన్షన్లు చనిపోయిన వారు, అదేవిధంగా ఆధార్ కార్డు పెంచుకోవడం, అదేవిధంగా వయసు అనేది దాంతోపాటు ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చి ఇలాంటి వారు అయితే ఉన్నారు. వారందరి నుంచి కూడా డబ్బులు మళ్ళీ రికవర్ అయితే చేయబోతున్నారు చెప్తున్నారు. సో ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటంటే కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరంలోనే మనకు దాదాపు జనవరి ఎండింగ్ వరకు మనకు కొత్త పెన్షన్ల పెంపు అదేవిధంగా ఎప్పుడు పెంచబోతున్నారో దానిపైన కూడా శీతాకాల సమావేశాల అప్డేట్ అయితే మనకు ఇవ్వనుందన్నమాట. సో ఇందుకు సంబంధించి కొత్త వారికి కూడా అవకాశం త్వరలోనే ఇవ్వనున్నట్లు మంత్రి కీలక అప్డేట్ అయితే చేయడం జరిగిందనమాట. కాలంలో కొత్తగా వచ్చేసి ఎయిడ్స్ రోగులు, డయాలసిస్ పేషెంట్లకు మొత్తం 20,000 పెన్షన్లు అనేది ఇవ్వడం జరిగింది. త్వరలోనే వారికి ఇవ్వడానికి అనర్హులను తొలగించిన తర్వాత కొత్త వారికి ఇస్తారన్నమాట ఛాన్స్ అనేది చెప్తున్నారు అనమాట. మీరు పెన్షన్ తీసుకుంటే ఇస్తానని తీసుకోకపోతే నో అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.